హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏపీ జాగ్రఫీ నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి లేటెస్ట్ వర్షన్లో ఉన్నటువంటి బిట్స్, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఫ్రెండ్స్. అదేవిధంగా టాపిక్లోకి వెళ్దాం. సగిలేరు నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సి, పెన్నా నది. నెక్స్ట్, కడప నది తీరాన కలదు. ఆన్సర్ సి, పెన్నా నది. నెక్స్ట్, నెల్లూరు ఏ నది తీరాన కలదు? ఆన్సర్ సి, పెన్నా నది. నెక్స్ట్, జయమంగళ ఏ ప్రాంతం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది? ఆన్సర్ సి, సంగమేశ్వరంపల్లి. నెక్స్ట్, చిత్రావతి నది ఏ ప్రాంతం వద్ద పెన్నా నదితో కలుస్తుంది? ఆన్సర్ డి, గండికోట. నెక్స్ట్, పుట్టపర్తి ఏ నది తీరాన కలదు? ఆన్సర్ సి, పెన్నా నది. నెక్స్ట్, కుందేరు నది ఏ ప్రాంతం వద్ద పెన్నా నదితో కలుస్తుంది? ఆన్సర్ సి, సంగమేశ్వరంపల్లి. నెక్స్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ, చెయ్యేరు నదిపై నిర్మించారు. నెక్స్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ జిల్లాలో నిర్మించారు? ఆన్సర్ సి, కడప జిల్లా. నెక్స్ట్, నల్లమల కొండలలోని ఖమ్మం వద్ద జన్మించే నది ఏది? ఆన్సర్ బి, సగిలేరు. నెక్స్ట్, ఎగువ సగిలేరు మరియు దిగువ సగిలేరు ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి, కడప జిల్లాలో కలవు. నెక్స్ట్, చిత్తూరు జిల్లాలో గల చంద్రగిరి కొండలలో జన్మించే నది ఏది? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి నది. నెక్స్ట్, నెల్లూరు జిల్లాలోని వాకాడు దగ్గర బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి నది. నెక్స్ట్, ఆగేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి నది. నెక్స్ట్, శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ఏ నది తీరంలో కలదు? గుడిమల్లం, చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో. అదేవిధంగా శ్రీ పరశురామేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి నది. నెక్స్ట్, శ్రీ మూలస్థానేశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి నది. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఏ నది తీరంలో కలదు? ఆన్సర్ ఏ, స్వర్ణముఖి. నెక్స్ట్, నల్లమల్ల కొండలలో జన్మించే నదులలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ నది. నెక్స్ట్, గుండ్లకమ్మ నది యొక్క జన్మస్థానం ఏది? ఆన్సర్ సి, గుండ్ల బ్రహ్మేశ్వరం. నెక్స్ట్, కంబం, మార్కాపురం చెరువులను ఏర్పరిచే నది ఏది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, ప్రకాశం జిల్లాలోని దేవరంపాడు గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, కోనేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, దువ్వలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, తేగలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, చిలకలేరు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, చిరువాగు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, రాళ్లవాగు నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ బి, గుండ్లకమ్మ. నెక్స్ట్, తూర్పు కనుమలలో జన్మించి బంగాళాఖాతంలో కలిసే నదులలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ సి, వంశధార నది. నెక్స్ట్, శ్రీకాకుళంలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే నది ఏది? ఆన్సర్ సి, వంశధార నది. నెక్స్ట్, శ్రీకాకుళంలోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ సి, వంశధార నది. నెక్స్ట్, మహేంద్ర తనయ నది ఏ నది యొక్క ఉపనది? ఆన్సర్ సి, వంశధార నది. నెక్స్ట్, ఒరిస్సాలోని గణపతి జిల్లాలో తురూపాసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండలలో జన్మించిన నది ఏది? ఆన్సర్ డి, మహేంద్ర తనయ. నెక్స్ట్, శ్రీకాకుళం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఆన్సర్ బి, నాగావళి. నెక్స్ట్, ఒడిశాలోని రాయగఢ్ కొండలలో జన్మించి శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే నది ఏది? ఆన్సర్ బి, నాగావళి. నెక్స్ట్, శ్రీకాకుళం ఏ నదీ తీరంలో కలదు?
ఆన్సర్ బి నాగావళి. నెక్స్ట్, ఆసియాలోని అతిపెద్ద రబ్బర్ డ్యామ్ విజయనగరంలోని రాజలక్ష్మీపురం గ్రామం వద్ద ఏ నదిపై నిర్మించారు? జంజావతి నదిపై నిర్మించారు. నెక్స్ట్, సీలేరు నదికి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ సి మాచ్కండ్. నెక్స్ట్, డుడుమా జలపాతం ఏ నదిపై కలదు? ఆన్సర్ సి మాచ్కాండ్. నెక్స్ట్, చిత్తూరులో ప్రవహించే నది ఏది? చిత్తూరులో ప్రవహించే నది ఏది? ఆన్సర్ బి స్వర్ణముఖి నది. నెక్స్ట్, గుంటూరులో ప్రవహించే నది ఏది? ఆన్సర్ సి నాగులేరు నది. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక నీటిపారుదల వస్తువులు వేటి ద్వారా సాగుతున్నాయి? ఆన్సర్ ఏ బావుల ద్వారా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నీటిపారుదల వస్తువులు వేటి ద్వారా సాగుతున్నాయి? ఆన్సర్ బి కాలువలు. నెక్స్ట్, విస్తీర్ణం పరంగా నీటి వనరులు అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ గుంటూరు. నెక్స్ట్, విస్తీర్ణం పరంగా నీటి వనరులు అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ డి పశ్చిమ గోదావరి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా కాలువ ద్వారా నీటిపారుదల అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ సి చిత్తూరు జిల్లా. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా బావుల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ గుజరాత్. నెక్స్ట్, గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో అధికంగా ఉంది? ఆన్సర్ బి పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్, గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో తక్కువగా ఉంది? ఆన్సర్ సి శ్రీకాకుళం. నెక్స్ట్, సాంప్రదాయ బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో అధికంగా ఉంది? ఆన్సర్ బి కర్నూలు. నెక్స్ట్, సాంప్రదాయ బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణము ఏ జిల్లాలో తక్కువగా ఉంది? ఆన్సర్ సి పశ్చిమ గోదావరి. నెక్స్ట్, భారతదేశంలో విస్తీర్ణం పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ డి తమిళనాడు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ డి విజయనగరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా చెరువుల ద్వారా నీటిపారుదల అత్యల్పంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఏ అనంతపురం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గల చెరువుల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 40,187. నెక్స్ట్, 10,000 హెక్టార్లకు పైగా నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ ఏ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. నెక్స్ట్, 2,000 నుంచి 10,000 హెక్టార్లకు నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ బి మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు. నెక్స్ట్, 2,000 హెక్టార్ల కంటే తక్కువ నీటిపారుదల సామర్థ్యం గల ప్రాజెక్టులను ఏమంటారు? ఆన్సర్ సి చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు. నెక్స్ట్, హెక్టారుకు ఎన్ని ఎకరాలు? ఆన్సర్ సి 2.47 ఎకరాలు. నెక్స్ట్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ సి మార్చి 22వ తేదీ. నెక్స్ట్, నీరు కేంద్ర జాబితాలో ఎన్నవ అంశంలో ఉంది? ఆన్సర్ బి 56వ అంశంలో ఉంది. నెక్స్ట్, నీరు రాష్ట్ర జాబితాలో ఎన్నవ అంశంలో ఉంది? ఆన్సర్ బి 17వ అంశంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ డి 1974 సెప్టెంబర్ 7వ తేదీ. నెక్స్ట్, ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ గోదావరి నది. నెక్స్ట్, రామపాద సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ ఏ గోదావరి నది. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.